100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తానని హామీ ఇచ్చి ఎక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ప్రజల్ని మభ్యపెట్టాలని వాళ్ళని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ తప్పుడు కేసులు పెట్టడం జరుగుతోంది. గతంలో కూడా మరి ప్రజలని డైవర్ట్ చేయాలని మరి కేటీఆర్ గారిని డిఫేమ్ చేయాలనేటువంటి దురుద్దేశంతో రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా 2 సార్లు విఫలయత్నం చేయడం జరిగింది. మొదటిసారి బఫర్ జోన్ లో ఎలాంటి అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ నిర్మించిందని, దాన్ని త్వరలో హైడ్రా కూల్చివేస్తుందని ప్రచారం చేసి, తర్వాత అది వేరే వ్యక్తి పేరు మీద ఉందని తెలిసిన వెంటనే అది కేటీఆర్ గారి యొక్క బేనామీ అతను అది కేటీఆర్ అని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. అది కాక రెండోసారి వచ్చినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారి యొక్క కేబినెట్ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు మరి ప్రముఖ నటి అయినటువంటి సమంత అదేవిధంగా కేటీఆర్ గారి మీద మాట్లాడకూడనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి కేసులో పాలయ్యిండ్రు. అయినా కానీ వాళ్ళకి బుద్ధి రాలేదు. మళ్ళీ మూడోసారి ఈ రోజు ఈ ఫార్ములా కేసులో అవినీతి జరిగింది అనేటువంటి నెపంతో మరి కేటీఆర్ గారిని మీద కేసు పెట్టడం జరిగింది. మొదట్లో చూస్తే వాళ్ళు 600 కోట్ల అవినీతి జరిగిందన్నారు, తర్వాత 50 కోట్లు అన్నారు, మరి ఇప్పుడు 9 కోట్లు అంటా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి క్లారిటీ కూడా లేదు, ఎలాంటి సరైన ఆధారాలు లేవు. అయినప్పటికీ కూడా ఏ రకంగా అయితే ప్రజల పక్షంలో నిలబడి పరిశీలిస్తున్నటువంటి కేటీఆర్ గారిని నైతిక దెబ్బతీయాలనేటువంటి దురుద్దేశంతో ఈ రోజు ఈ కేసు పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ గ్రహిస్తున్నటువంటి ప్రజలు సరైన గుణపాఠం సరైన సమయంలో చెప్తారు.